గ్యారంటీస్ పైన మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్న సందర్భంలో కొంత సమయం వేరే సభ్యులు మాట్లాడటం వల్ల కొంత మళ్ళీ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో చూపించినటువంటి సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బీఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఒక బుక్ ప్రింట్ చేసి బయటకు వెళ్తారు అధ్యక్ష. దీంట్లో చూపించిందంతా పాడమే చెప్తాను నేను, అది కూడా దీంట్లో చూపించిందంతా రాజేశ్వరరెడ్డి గారు మీరు రాసి ఇచ్చినటువంటి బడ్జెట్. సో ఇది హరీష్ రావు గారి కంటే ముందు రాజేశ్వరరెడ్డి గారు చెప్తాను సార్. ఏమంట హరీష్ రావు గారి కంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా వారు పనిచేసిన దానికంటే ముందు ఇంకా కొద్దిమంది కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి వాళ్ళు ఈటల రాజేందర్ గారు చేశారు, అట్లాగే మన ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా చేశారు అధ్యక్ష. ఈటల రాజేందర్ గారు చేశారు కదా అధ్యక్ష, ఈటల రాజేందర్ గారు చేశారు, ఆ తర్వాత కె చంద్రశేఖరరావు గారు కూడా చేశారు. సరే, నేను ఆర్థిక శాఖ మార్చులుగా ఎవరెవరు చేశారని చెప్తున్న సభకు సమాచారం ఇస్తున్నా. వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అట్లాగే హరీష్ రావు గారు చేశారు అధ్యక్ష. హరీష్ రావు గారి తర్వాత ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కొన్ని పుస్తకాలు ఈ సభలో పెట్టాము అధ్యక్ష. ఈ సమాచారం సరే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సంఖ్యకి ఇప్పుడున్నటువంటి సమస్య అంతా కూడా మేము చూపించిన లెక్క తప్పు, నేను చూపించిన లెక్కే కరెక్ట్ అని వారు చెప్తా ఉన్నారు. దాని బేస్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ కూడా నేను చదివి వినిపించాను అధ్యక్ష. ఈ చదివి వినిపించిన దాంట్లో హరీష్ రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో కేవలం గ్యారంటీస్ 38,806.7 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వారికంటే ముందు ప్రవేశపెట్టిన కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాక్చువల్స్ వచ్చి 1,35,282 కోట్ల రూపాయలు చూపిస్తుంది అధ్యక్ష. అంటే ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష. హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం. అందుకోసం 1,00,000 మైనస్ అయిపోయి 38,000 కోట్లు మాత్రమే పుస్తకాల్లో చూపిస్తా ఉన్నాం. సరే, నేను కూడా నిజమే అనుకుని నమ్మాను అధ్యక్ష. హరీష్ రావు గారు 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనా తీర్చేశారేమో అని చూస్తే లెక్కలు చూస్తే మరి ఏ బ్యాంకుని అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆ డబ్బులు అట్లాగే ఉన్నాయి, ఆ అప్పులు అట్లాగే ఉన్నాయి. మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారి పుస్తకంలో ఇట్టట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష. అసలు ఇట్టట చూపిస్తారని ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఒక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష. ఇందులో ఏంటంటే వారు చూపించినటువంటి పుస్తకంలోనే ఉదాహరణ చూడండి, ఇది బుక్ హరీష్ రావు గారు ఇచ్చిన బుక్ అధ్యక్ష, బడ్జెట్ సంబంధించి. దీంట్లో కాలం నెంబర్ 9 అదే ఒక చిన్న అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వారు టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అనేది ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగా రిస్క్ ఉంది, ఆ కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, కానీ మిగతాది మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు. ఏంటి ఉదాహరణకి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష, నేను ఉదాహరణ మాత్రం చెప్తున్న సభ్యులందరికీ సింప్లిఫై అర్థం కావటం కోసం. వారు ఏం చూపించారు, వారు తీసుకున్న లోన్ ఏమో షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 1,314.46 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. దీని మీద మాత్రం ఆ అప్పు తీర్చడానికి కార్పొరేషన్ కట్టేసుకుంటుంది,
అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే లేదు. భారం మొత్తం కలిపితే కూడా 5% కూడా ఉండదు. కాబట్టి 5%కే లెక్కేసి తీసుకున్న గ్యారంటీ మేము ఇచ్చింది 5% కోసం అన్నట్టు లెక్కేసి చూపించారు. ఇది బహుశా ఎక్కడ చేయరు ఎవరు. మరి 5% కోసమే గ్యారంటీ మీరు రిస్క్ అని అంటే అధ్యక్ష నేను చెప్తున్నాను, ఈ షీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1314 కోట్ల రూపాయలు తీసుకుంటే మీరు చూపించింది 5% అయితే కట్టాల్సింది 65 కోట్లు మాత్రమే అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 693 కోట్ల రూపాయలు ఈ షీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష. అది ఎవరి మీద పడ్డ భారం? మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. 5% అంటే 65 కోట్లే కట్టాలి. మరి 65 కోట్లు కట్టాల్సింది 693 కోట్లు ఎందుకు కట్టినట్టు? అది ఎవరి మీద భారం? రాష్ట్రం మీద భారమే కదా. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామని ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష? ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తీరుతుంది హరీష్ రావు గారు? ఎంత అప్పులు? 7 లక్షల కోట్లు దాటితే కూడా మీకు దాహం తీరక అందులో పెట్టినటువంటి గ్యారంటీస్ని ఇంకా 5% చూపించి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంకా అప్పు తెచ్చుకుందామని, అది కూడా ఎంత అధ్యక్ష మీరు ఇదొక్కటే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఉదాహరణ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధ్యక్ష. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు దీంట్లో చూపించింది, వారి పుస్తకంలో అప్పుడు చూపించింది 64,651.93 కోట్ల అధ్యక్ష. మరి దీన్ని 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా. చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది, మిగతావి కాదని. మరి ఎవరు కడుతున్నారు ఇప్పుడు? కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రభుత్వం కడుతుందా, లేకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏమైనా డబ్బులు పోగేసి మరి వాళ్ళు కడుతున్నారా? నేను అడుగుతా ఉన్నాను ఇరిగేషన్ మంత్రి గారిని. నాకు తెలిసి సంవత్సరం నుంచి రివ్యూ చేస్తున్నా, ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి. రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఏమండి? రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఇది మొత్తం లయబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కదా. పోనీ మీరు చెప్పినట్టు ఆ కాళేశ్వరం ఏమైనా నీళ్లు అమ్మి రైతులకి ఏమైనా మీటర్లు పెట్టి మీరు ఏమైనా వసూలు చేసి కట్టారా? లేదు కదా, కట్టలేదు కదా. ఉచితంగా ఇచ్చేదే కదా, ఫ్రీగా ఇచ్చేదే కదా. ఫ్రీగా ఇచ్చినటువంటి నీళ్ళకి మరి ఆదాయం మీరు యాడ్ చేసుకొస్తారని నాకు రిస్క్ లేదు, అది కార్పొరేషన్ కట్టుకుంటుంది, గవర్నమెంట్ కట్ట అవసరం లేదని మీరు తగ్గించి చూపించేసి దాన్ని 1,29,000 కోట్లు ఉన్నదాన్ని 1,29,243 కోట్లు ఉన్నదాన్ని కేవలం 38,000 కోట్లు చూపించి ఈ పుస్తకంలో బడ్జెట్లో పెట్టి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆనాడు బడ్జెట్లో ఈ రాష్ట్రం ప్రజల్ని ఈ సభనే తప్పుదో పట్టించడమే కాకుండా ఈ సభతో పాటు మీరు ఈ సంఖ్య ఇస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయటకు తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారో, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో, సభా హక్కుల ఉల్లంఘన ఎవరికి ఇవ్వాలో ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని